Garuda Express, an international courier service. ఒకే ఖాతా ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ పన్నులు ఎగగొడుతున్న వైనమిది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ భోగోతంపై ఆదాయ పన్ను శాఖ మరింత లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఈ మేరకు ఈ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత హైదరాబాద్ నాంపల్లిలో ఒక బ్యాంకు ఖాతాలో 17 కోట్లు జమ అవ్వడాన్ని ఆదాయ పన్ను అధికారులు గమనించారు. ఖాతాదారుని పిలిచి విచారిస్తే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఖాతా తన మిత్రుడు నిర్వహిస్తుంటాడని వెల్లడించాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం డబ్బు జమ చేసిన వ్యక్తిని పిలిచి విచారించారు. ఆ వ్యక్తి ముక్తియార్ గంజ్ లో ధాన్యం వ్యాపారుల వద్ద లెక్కలు రాసేవాడని తేలింది. అతడి ఖాతాలో వేసినట్టే ముక్తియార్ గంజ్, మహారాజ్ గంజ్, బేగం బజార్లలో వివిధ రకాల వ్యాపారులు ఎవరో ఒక అనామకుడి ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నారు. ఆ వెంటనే నగదును లాతూర్, ఉద్గిరి, అకోలా తదితర ప్రాంతాల్లోని సరఫరాదారుల ఖాతాల్లోకి ఆర్టీజీఎస్ ద్వారా మళ్లిస్తున్నారు. డబ్బు ముట్టిన వెంటనే సరఫరాదారులు హైదరాబాద్ లోని వ్యాపారులకు సరుకు పంపిస్తున్నారు. ఈ సరుకుకు ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇక్కడే అమ్మేసుకుంటున్నారు. వాస్తవానికి ఏ వ్యాపారికి సరుకు కావాలంటే ఆ వ్యాపారి తన ఖాతా ద్వారా నగదు చెల్లించాలి. అదే వ్యాపారి పేరుతో సరుకు సరఫరా జరగాలి. కానీ ఇక్కడ నగదు బదిలీ అయ్యే ఖాతాకి సరుకు సరఫరా అయ్యే వ్యాపారులకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా పన్ను తప్పించుకునే అక్రమ వ్యాపారంగానే ఆదాయ పన్ను శాఖ తేల్చింది. ఇలాంటి ఖాతాలు, వ్యాపారులు అనేక మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.